నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. విజయనగరం జిల్లా గజపతి నగరానికి నియోజకవర్గానికి చెందినటువంటి వైసీపీ నుంచి టీడీపీకి కొంతమంది కార్యకర్తలు అయితే జాయిన్ అవ్వడం జరిగింది. మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎందుకోసం ఇలా మారుతున్నారని చెప్పి. సార్ చెప్పండి సార్, మీరు ఇంతవరకు వైసీపీలో ఉన్నారు, వైసీపీ నుంచి టీడీపీకి మీరు ఒక్కసారిగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం గల కారణం ఏంటి? వైసీపీ నుంచి వైసీపీ తాలూకా పరిపాలన అష్టకష్టంగా ఉన్నది మన రాష్ట్రంలోని. అలాగే జగన్ తాలూకా పరిపాలన విధానం బాగోలేదు. ఎంతసేపు బటన్ నొక్కడమే తప్ప కానీ అభివృద్ధి పనులు అయితే జరగలేదు. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులకి అంటే చదువు అయిపోయిన దాకా వాళ్ళకి ఉద్యోగ సమస్య ఎక్కువ ఉంది, నిరుద్యోగం ఎక్కువ ఉంది, ఉద్యోగాలు లేవు, ఎక్కడ కూడా కంపెనీలు లేవు. ఆయన పాదయాత్రలోని అది చాలా అబద్ధాలు చెప్పి సీఎం అయ్యాడు. ఆ అబద్ధాల్లో ఒకటి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, తేలేదు. పోలవరం పూర్తి చేస్తామన్నాడు, పోలవరం పూర్తి చేయలేదు. అలాగే మద్యపాన నిషేధం అని చెప్పాడు, మద్యపాన నిషేధం చేయకపోక ఈరోజు గల్లీకి కూడా మద్యపానం అనేది దొరుకుతుంది. అందువల్ల ఇంకా మరికొద్దిగా జనాల సొమ్ము వృధాగా వెళ్ళిపోతుంది తప్ప ఏం లేదు. అలాగే పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గిస్తామని చెప్పాడు, కానీ అవి అలాగా 100 రూపాయల వరకు 100 రూపాయలు దాటిపోయేవి. ఆ రోజు నారా చంద్రబాబు పరిపాలనలో 60 రూపాయలు 70 రూపాయలు ఉన్న పెట్రోల్ని అప్పుడే ఆయన చాలా ఎక్కువ అని చెప్పి పక్క రాష్ట్రంలో తక్కువ దొరుకుతుంది, మన రాష్ట్రంలోనే ఎక్కువని చెప్పాడు. కానీ ఆయన వచ్చేసరికి చాలామంది ఏంటంటే డీజిల్ రేటు పెట్రోల్ రేట్లు తగ్గిస్తారని చెప్పారు. ఆయన మాటలకి ప్రజలందరూ ఓట్లేసి గెలిపించారు. కానీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రేట్లు పెంచుకుంటూ అలాగా వెళ్ళిపోవడం జరిగింది. అలాగే నిరుద్యోగ సమస్య, అలాగే తర్వాత ఓకే సార్ మీరు చెప్పండి. మాది దత్తిరాజర మండలం అండి, గజపురం నియోజకవర్గం. నా పేరు వంగపండి కృష్ణమూర్తి నాయుడు. అంతకుముందు సర్పంచ్ చేసిన, ప్రస్తుతం ఎంపీటీసీని. మా ఫాదర్ వంగపండి నారాయణప్పనాయుడు 6 సార్లు పోటీ చేశారు, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు, ఒకసారి భారతీయ జనతా పార్టీ అంటే నాగల గుర్తు మీద గెలిచారు. అప్పుడు అశోక్ గజపతిరాజు గారు నాన్న కలిపి ఒకేసారి ఎమ్మెల్యే అయ్యారు. 3ఓసారి కాంగ్రెస్ తరఫున గెలిచారు. మేము అతన్ని నమ్ముకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళాము. ఆ పార్టీ జగన్ ఏదో చేసేస్తారని నమ్ముకోవడం తప్ప ఆయన విధి విధానం మాకు నచ్చలేదు. మాకు చంద్రబాబు నాయుడు విధి విధానాలు నచ్చి పార్టీకి సపోర్ట్ చేసి కొండపల్లి శ్రీనివాసన్ ఎమ్మెల్యే గెలిపించాలనే ఉద్దేశంతో ఈ పార్టీలో చేరండి. సార్ మీరు చెప్పండి సార్, మీరు ప్రధానంగా వైసీపీ టీడీపీకి రావడానికి కారణం ఏంటి? నేను ముందు ఒక 20 సంవత్సరాలు కాంగ్రెస్లో సర్పంచ్ కూడా చేశాను. తర్వాత ఈ 10 సంవత్సరాల్లో ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీలో ఎంపీటీసీకి కూడా చేశాను. ఆ 2 ప్రభుత్వాలు చూసాం. ఆ 2 ప్రభుత్వాలతో తీరుదెన్నులు నచ్చగా చంద్రబాబు నాయుడు గారు అయితే బాగానే ఉంటుందని నాయుడు గారు పాలన చూద్దామని ఇందులోకి వచ్చి. మీరు ప్రధానంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో బొత్స అప్పల నర్సే పనితీరు ఏమైనా మీకు నచ్చలేదా? అప్పల నర్సే పనితీరు బాగానే ఉందండి, దోచుకోవడానికి దాచుకోవడానికి. వాళ్ళు ఏదో 10 మంది వాళ్ళకి ఒక బోకర్ టీం ఉందండి, వాళ్ళ వరకే కానీ ఇంకెవరికి కూడా అతను మరి విలువ ఇవ్వడం లేదు, మాకు కళ్ళ మాట్లాడడానికి కూడా మాకు ఛాన్స్ ఇవ్వడం లేదు. సరే మీరు చెప్పండి, మీరు ప్రధానంగా ఈరోజు టీడీపీలో చేరడానికి కారణం ఏంటి? నేను వైఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షుడు, గంట్యాడ మండలంలో నేను వైఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షుడు పనిచేస్తున్నాను. నేను అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా నేను వైసీపీ నుంచి తెలుగుదేశం రావడానికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏమనేది ప్రజలకు ఉపయోగపడతాయనే ఉద్దేశం మీద అయితే నేను ఈరోజు పార్టీలో చేరడం అవుతుంది. ఈరోజు రాష్ట్రము అధోగతి వెనక్కి చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలించినప్పుడు చూసుకుంటే ఇప్పుడు పరిపాలనకి తేడా చూసుకుంటే వెనక్కి వెళ్ళిపోయాము, మన రాష్ట్రం వెనకబడిపోయాము. అభివృద్ధి పదంలో చూసుకుంటే ఈరోజు అన్ని రంగాల్లో కూడా మనం వెనకబడిపోయి ఉన్నాము. మేము సంక్షేమం అని అంటాను కానీ అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదు. అందుకే ముఖ్య కారణంగా నేను వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముఖ్య కారణం. అంటే ప్రధానంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు మీకు ఎంతవరకు మిమ్మల్ని సంతృప్తి పరిచింది? ఎమ్మెల్యే గారి పనితీరు పైన మీరు మమ్మల్ని కూర్చునేస్తున్నారు. దానిపైన కొంతవరకు అయితే నేను అసంతృప్తిలో ఉన్నాము ఎమ్మెల్యే గారి పనితీరు బట్టి, అనేది కూడా మీకు తెలియపరుస్తున్నాను సార్. అమ్మ మీరు చెప్పండి అమ్మా. ఓకే, అయితే ఇది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం ఇంతవరకు కూడా ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి పనితీరు అయితేనేమి, అక్కడ కార్యాచరణ అయితే మాకు ఏది నచ్చలేదు.
ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చలేదు. అందువలన ఈ రోజు అయితే పార్టీ మారడం జరుగుతుందని చెప్పి అయితే మాత్రం మనతో కార్యకర్తలు మాట్లాడడం జరిగింది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.